హలో అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రామ్ అండి. మా ఊరు బెజవాడ అండి. హాయ్. మరి మా ఊర్లో సినిమా థియేటర్లన్నా బాగా ఫేమస్ కదండి. ఈ 2024 ఆగస్టు 15 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒకటేమో కేంద్రం దింపేసిన తర్వాత బేగా ఇంకోటి నోట్లో కొట్టేయారండి, బూడిదే. హాయ్. ఆ నొప్పులు మానేయక ముందే ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఈ సినిమాల తర్వాత మళ్ళీ సినిమాకి వెళ్ళానండి. ఆ సినిమా పేరే అండి హాయ్. ట్యాగ్ లైన్ మేమందరం ఫ్రెండ్స్ అండి. సినిమా ఎలా ఉందంటే అండి, మంచి ఆర్థోస్ కూల్ డ్రింక్ లాంటి సినిమా అండి. ఏంటి ఆర్థోస్ అంటే తెలీదా మీకు? మన గోదావరి జిల్లాలో పుట్టిన వాళ్ళకి పెరిగిన వాళ్ళకి అయితే బాగా తెలుపుతుందండి. ఫుల్ ఫేమస్ అండి బాబు. హాయ్. ఈ హాయ్ సినిమా మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ముందు సినిమాల వల్ల ఎన్ని రోడ్లు దిగినా అండి, ఈ హాయ్ మూవీస్ వస్తే కూల్ అయిపోయి హాయిగా థియేటర్ నుండి బయటకు వచ్చేస్తారండి. ఇంకా సినిమాలో మంచి విషయాలు ఏంటంటే అండి, అయ్యి బాబాయ్ యాజ్ ఎక్కువైపోతుంది, ఓ చేస్తున్నాను అనుకుంటా. నార్మల్గా మాట్లాడుకుందాం. మెయిన్గా ఈ మూవీలో నాకు నచ్చినవి, మనకు బాగా నచ్చేవి అయితే పాజిటివ్స్, డైరెక్షన్ అండి. అంజీకే మణిపుత్ర సింపుల్ ప్లాట్ ని ఆడియన్స్ ని హాయిగా మూవీ చూసి బాగుంది అనిపించేలా తీయటం ఈ పాన్ ఇండియా సినిమాల మధ్య డేరింగ్ అటెంప్ట్ అనే చెప్పాలి. హీ డిజర్వ్స్ అప్రిసియేషన్ ఫ్రమ్ ద ఆడియన్స్. స్టోరీని, క్యారెక్టర్స్ మధ్య ఫ్రెండ్షిప్ ని అండ్ ఆ ఫ్రెండ్షిప్ లో ఉండే హ్యూమర్ అండ్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. మెయిన్ లీడ్స్ మధ్య సింపుల్ లవ్ స్టోరీ అండ్ క్యాస్ట్ అనే కాన్ఫ్లిక్ట్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఫ్యామిలీ ఎమోషన్ అండ్ ఫ్రెండ్షిప్ లో ఉండే గొప్పతనాన్ని చాలా సింపుల్ గా నీట్ గా ప్రెజెంట్ చేశారు డైరెక్టర్ అంజికే మణిపుత్ర గారు. సెకండ్ పాజిటివ్ థింగ్ ఈ సినిమాలో క్యాస్ట్. రాజ్ కుమార్ కాసిరెడ్డి అండ్ అంకిత్ కొయ్య వీళ్ళిద్దరూ కార్తిక్ గా చేసిన నార్నే నితిన్ యాజ్ ఎ మెయిన్ లీడ్ కి చైల్డ్హుడ్ నుండి ఫ్రెండ్స్ గా చేశారు అండ్ దే పర్ఫార్మ్ రియల్లీ గుడ్ అండ్ క్యూట్ అని ఎందుకన్నానంటే, సిటీలో ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుందో పక్కన పెడితే పుట్టిన ఊర్లో చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన స్నేహంలో అసలు కల్మషమే ఉండదు. అలాంటి ఫ్రెండ్షిప్ ని చూపించారు అండ్ అది రీసెంట్ గా కమిటీ కుర్రాల సినిమాలో కూడా చూస్తాం మనం. రాజ్ కుమార్ అండ్ అంకిత్ వీళ్ళున్నప్పుడు మనం బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ మెయిన్ లీడ్స్ గా చేసిన నార్నే నితిన్ అండ్ నయన్ సారిక వీళ్ళిద్దరు కూడా స్టోరీకి అండ్ టౌన్ లో కలిగే లవ్ స్టోరీకి తగ్గట్టు మంచిగా చేశారు. ఇంట్లో బాధ్యతలు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండే కార్తిక్ క్యారెక్టర్ లో నితిన్ ప్లేడ్ డీసెంట్ ఇన్ హిస్ రోల్. నయన్ సారిక డిడ్ ఎ గ్రేట్ జాబ్. చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ లా యాక్ట్ చేశారు, విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఇంకో పాజిటివ్ వచ్చేసరికి మ్యూజిక్. అజయ్ అరసాడ అండ్ రామ్ మిరియాల అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ వినడానికి చూడడానికి బాగున్నాయి, చాలా బాగున్నాయని చెప్పలేను, కానీ కథకి సిచ్యువేషన్ కి తగ్గట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చారు. మూవీకి మేజర్ ప్లస్ అనే చెప్పాలి. ఇంకోటి సినిమాటోగ్రఫీ. ఏం చెప్తామండి, అసలు మన సిటీలో బిర్యానీ బతుకులు బతికే మనకి మంచి పచ్చని గోదావరి జిల్లాలో ఉండే లొకేషన్స్, ఆ గ్రీనరీ అండ్ అప్పుడే వర్షం పడి మట్టి వాసన కలిగించే ఆ విజువల్స్ నాకైతే బాగా నచ్చాయి. గ్రేట్ జాబ్ బై సమీర్ కళ్యాణి గారు అండ్ ఎడిటెడ్ బై అతుల్ కోడటి పవన్ కళ్యాణ్ గారు మంచిగా ఎడిట్ చేశారు మూవీని. ఇలా చెప్పుకుంటూ పోతే అండి సినిమా మొత్తం చెప్పేయాలందండి. కానీ నేను చెప్పేస్తే సినిమాని ఫుల్ గా ఫీల్ అవ్వలేరు కదండి. అందుకని మీకు టైం కుదిరినప్పుడు వీలైనంత బేగా వద్దన్న మీ ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళండి. కుదరకపోయినా కుదిరించుకుని సకుటుంబ సపరివార సమేతంగా అయినా నిర్మోహాటం లేకుండా బేగా మిగతా సినిమాలు వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ సినిమాకి వెళ్ళిపోండి నా మాటిని అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఎంత విన్న తర్వాత మీలో ఆల్రెడీ సినిమా చూసుంటే చూడకపోయినా ఈ వీడియోకి లైక్లు కూడా వేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ల రూపంలో తోసేయండి. అలానే ఆ ఆర్థోస్ కూలింగ్ లాంటి మీ చల్లని మనసుతో మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసేయండి ముందు మర్చిపోకుండా. ఇంకా మనం చాలా మాట్లాడుకోవాలండి. అవతల బోల్ సినిమాల గురించి వీడియోలు లైన్లు ఎట్టేసాం, అవి బేగొచ్చేయాలంటే ఇప్పుడు సెలవు తీసుకుంటానే వెళ్ళొస్తానండి.